अभी जो भाई लोग जो इकट्ठे हुए उन सभी के लिए प्रभु के नाम में धन्यवाद देते हैं। మరి ఇక్కడికి మనమందరము ఆయా స్థలాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి దేవుని సన్నిధానికి వచ్చినాము. यहाँ पे हम लोग अन्य अन्य स्थानों से अन्य अन्य राष्ट्रों से इधर इकट्ठे हुए हैं प्रभु के नाम से। మరి ఎందుకు ఇంట్లో వచ్చినాము? इसलिए हम आए हैं यहाँ దేవుని సన్నిధికి సత్యంతో ఆత్మతో ఆరాధించాలని చెప్పి దేవుని ఇక్కడికి మనం నడిపించాడు. प्रभु का सन्निधि में हम लोगों को आत्मा से सत्य से आराधना के लिए यहाँ हम लोगों को इकट्ठा किया है। దయచేసి శ్రద్ధాశక్తితో వాక్యాన్ని విని దాని ప్రకారంగా ప్రభువును మనం స్తుతించబడాలని ఉండాలి. कृपया ध्यान से हम लोग नंबर होकर प्रभु के वचन सुनेंगे। మరి ఈ దినము ఆరాధన వాక్యం కొరకు బైబిల్ నుంచి కొన్ని వచనాలు మనం చూసుకుందాం. और आज प्रभु की स्तुति के लिए बाइबल में से कुछ अध्याय हम ध्यान करेंगे। కీర్తనలో भजन संहिता 95 మొదటి నుంచి 6 వచనాలు చూసుకుందాం. 1 से 6 पद तक हम ध्यान करेंगे। దయచేసి చదువుకుందాం, వినండి. कृपया ध्यान दीजिए। రండి యెహోవాను గురించి ఉత్సాహాన్ని చేయుదాము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదాము. आओ यहोवा के लिए ऊंचे स्वर से गाएं, अपने उद्धार की चट्टान का जय जयकार करें। యెహోవా మన దేవుడు, దేవతలందరికీ పైగా మహాత్మ్యం గల మహారాజు. సముద్రమును నదియు ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఈ చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి మన జీవితంలో దీనిపై మనం ఆరాధన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. हम लोग जब ये जो वाक्य पढ़ा है इसके जीवन प्रभु इस वचन से हम लोगों का जीवन में काम करे। प्रभु के नाम से प्रभु का मदद के लिए कुछ प्रार्थना करें। ప్రేమ నమ్మకం గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన మా దేవుడా, జీవం కలిగిన యేసుక్రీస్తు మా రక్షకుడా, సర్వోన్నతమైన స్థలంలో నివసించే దేవుడా, మీ ఘనమైన హెచ్చింపబడిన ఉన్నతమైన నీ పాదల బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొకసారి ప్రభా, ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాదనికి వస్తున్నామయ్యా. దేవా, మరి ఇప్పుడు నిలబడి దాసునికి ఆత్మకు అభిషేకించండి. ఇప్పుడు చదివిన లేఖనములు దాన్ని ఎలా వివరించాలో మరి మా జీవితంలో మేము అనుభవించుకుంటూ దాన్ని ఎలా వివరించాలో నీ చిత్తానుసారంగా నీ శిరోసాలను మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మతో నింపి విన్న వాక్యం బట్టి మేము ఆరాధన చేసేటకు, నేను స్తుతించటకు మాకు కావాల్సిన మంచి జ్ఞానం దయచేసి మీ నామాన్ని మేపొచ్చుకోమని, అవి నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు యొక్క నామం ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ ఏమంటున్నదంటే, రండి యెహోవా గురించి ఉత్సాహాన్ని చేయుదాం. प्रभु यहाँ क्या कहते हैं, आओ हम मिलके प्रभु का नाम में यहाँ स्तुति करेंगे। ఏమంటున్నారు? దావీదు మహారాజు कौन बोलता है? दाऊद राजा ने बोलता है। మరి ఇశ్రాయేల్ ప్రజలను ఎంతగానో ప్రోత్సహించుకుంటూ రండి యెహోవా గురించి ఉత్సాహాన్ని చేయుదాము అని మరి దావీదు మరి ఎంతగానో దేవుని స్తుతించుకుంటూ మందిరానికి వస్తుంటుంది. इस्राएलियों प्रजा के लिए
और दावीद राजा ने कितना प्रार्थना करके प्रभु के सन्निधि में आते हैं। మరి ఏమంటున్నారు ఈ వచనంలో ఏమంటున్నారు, నా రక్షణ మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేద్దాం. अपने रक्षण के लिए संतोष होकर उनका गीत गाने स्तुति करें। రక్షణ అంటే ఏంటి అంటే మన దేవుడు రక్షణ మనకు రక్షకుడై ఉన్నాడు. रक्षण बोले तो क्या है, हमारा प्रभु यीशु मसीह हमारा रक्षक है। ఇప్పుడు చూడండి, ఒకరు మనకు పెద్ద మనకు అంటే ఈ లోకంలో ఉన్నత వ్యక్తి మనకు ఒకటి ఏదైనా వస్త్రం ఎత్తి దాన్ని ఎంతగానో కత్తలు చేసుకుంటూ ఈయన పెద్ద ఎంత చిన్నవాడిని ఇలాంటి బహుమానం నాకు తెచ్చిచ్చాడు ఎంతో సంతోషిస్తాం. देखो अब हम लोगों के लिए कुछ बड़े आदमी कुछ लेकर आएंगे, हम लोग देगा तो हम लोग क्या बोलते हैं, देखो इतना बड़ा आदमी होकर भी मेरे लिए इतना काम किया, उनके लिए हम बहुत सारे बात करेंगे, उनका हम लोग उनका इज्जत ही देंगे। కానీ దావీదు మహారాజు అతను చేసిన గొప్ప కార్యం బట్టి, గొప్ప రక్షణ బట్టి, నాకు దుర్గమై ఉన్న దేవుని బట్టి నేను సంతోషగానం చేస్తామని చెప్పి మరి ఇశ్రాయేలు ప్రజలతో ఎంతగానో ఆయన చెబుతూ దేవుని స్తుతించుకుంటూ మందిరానికి వచ్చాడు. देखो दाऊद राजा ने प्रभु उनका जीवन में किया कार्य के लिए स्मरण करके इस्राएलियों प्रजा के लिए कितना प्रार्थना करके कितना नम्र होकर प्रभु का सन्निधि में आए हैं। కానీ ఇది ఎవరు రాసిందంటే దావీదు మహారాజు రాసిన ఇక్కడ ఈ అధ్యాయంలో లేదు, కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి 4వ అధ్యాయం 7వ వచనంలో రాసింది. यहाँ पे दाऊद राजा लिखे हुए वचन यहाँ पे नहीं, हेब्री के पुस्तक హెబ్రీ 4:7 हेब्री 4:7 से है। ఇక్కడ ఏమంటున్నారంటే మనం రక్షణ బట్టే సంతోషగానము చేయడామని ఎంతగానో ఉత్సాహంతో దేవుడి మందిరానికి వస్తున్నాం. हम दाऊद राजा ने यहाँ क्या बोलते हैं, हम हमारा रक्षण के लिए और उन्होंने कितना आनंद होकर प्रभु की स्तुति करने के लिए प्रभु के सन्निधि में आए। మరి నీవు నేను మరి ఎలా వచ్చినాము, ఇక్కడ కూడి వచ్చిన మనందరము మరి దేవుని ఏ రకంగా స్తుతిస్తామని చెప్పి మనం వచ్చినాము, అది మనలో మనము పరీక్షించుకోవాలి. और आप लोग और हम लोग यहाँ प्रभु के सन्निधि में प्रभु का स्तुति करने के लिए किस रूप से आए हैं, आप और हम परीक्षा करना है। మరి ఏదో గొప్ప కార్యం చేసినది కాదు, కానీ మనం సజీవుల నుండి ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటున్నామంటే ఇదే గొప్ప మేలు. और बहुत बड़ा महान कार्य किया करके नहीं, प्रभु का सन्निधि में आकर प्रभु का सन्निधि में घुटना टेक कर उनका स्तुति करना, ये बहुत हमारे लिए बहुत मूल्यवान है। కానీ ఇంకొకటి వచనం చూస్తున్నాం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. और एक अध्याय देखेंगे, मत्ती लिखित सुसमाचार 11 अध्याय 28 11 अध्याय 28 ఇక్కడ ఏమంటున్నారంటే తీసుకోండి, ఇది అందరికీ మనకు సుచిత్రమైన, ఇది ఎన్నోసార్లు మరి దైవజనుల ద్వారా ఎన్నోసార్లు మనకు చెప్పబడిన వాక్యాన్ని కానీ మళ్ళీ తిరిగి దేవుడు ఎదురించడం బట్టి మనం మధ్యకి తీసుకొచ్చాడో దాన్ని ఇప్పటికి మనము చూసుకుందాం. ये तो वचन सब जानते हैं, इसलिए हमको प्रभु यहाँ लाया है। ये मत्ती लिखित सुसमाचार 11 अध्याय 28 पद में हम देखते हैं, ప్రయాసపడి భారం మోసుకుపోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा। చూసారా ఇక్కడ ఎందుకంటే మనం ఒకప్పుడైతే ఎంతో ప్రయాసంతో ఉన్నవారు, ఎంతో కష్టంతో ఉన్నవారు, మరి ఎన్నో కష్టాల నుంచి మనం మోసపోతున్నప్పుడు మనము సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాం. देखो हम लोग इस जगत में कितना बोझ लेकर और कितना परेशानी में थे, इसीलिए हम लोगों के लिए प्रभु उन्होंने हमको इसलिए प्रेम से इधर मेरे पास आओ, तुम्हारा बोझ में हल्का करके बोलते हैं। ఇక్కడ ఏమంటే పాపంతో మనం ఒకప్పుడు పాప స్థితిలో ఉన్నాం, పతనమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరి ప్రయాసపడి భారం మోసపోతున్న సమస్త జనులను देखो हम लोग पाप के बोझ से दबे होकर
नाश होने का स्थिति में थे, इसलिए प्रभु हमको प्रेम से बुलाया है। రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. आओ मैं आप लोगों को विश्राम दूंगा करके बोलते हैं। నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునని ఎరగా నా కాడి సులభంగాను నా భారంగా తేలికగా ఉన్నది అంటారు. देखो प्रभु यीशु बोलता है 29 वचन में, मेरा जुआ अपने ऊपर उठा लो और मुझसे सीखो, क्योंकि मैं नम्र और मन में दीन हूँ और तुम अपने मन में विश्राम पाओगे, क्योंकि मेरा जुआ सहज और मेरा बोझ हल्का है करके बोलते हैं। అయితే ఒకప్పుడు మనకు ఏమేమి కదంటే దీన మనసు అన్నది లేదు, మనకు సాత్వికం అన్నది లేదు. కానీ మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మరి మనకు సాత్వికం వచ్చింది, దీన మనసు వచ్చింది. देखो अगले दिन में हम लोग नम्र नहीं है और हमारे पास दीन मन कुछ नहीं था, हमारा मन में अहंकार और गर्विष्ठ होकर हम थे हृदय नहीं। కానీ అందుకోకుండా మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. इसलिए प्रभु यीशु मसीह बोल रहे हैं, आपका प्राण के लिए विश्राम मिले। ఒకప్పుడైతే మనం చనిపోతే, మనం ఎప్పుడు పాపం ఉన్నప్పుడు చనిపోతే ఏముంటుంది? నరకం ఉంటుంది. देखो हम जिस रीति से पापों में थे, उसी रीति से हम अगर इस दुनिया को छोड़ के चला जाते थे, मर जाते थे, तो उस नरक में जाना होना था। ఇప్పుడు మన పరలోకంలో మనకు శాంతి దొరుకుతుంది. अभी देखो स्वर्ग राज्य में हमको शांति मिलेगा करके प्रभु बोलते हैं। ఇంకోటి చూసుకుందాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక और एक देखेंगे एफेसी की पत्री 2వ అధ్యాయం दूसरा अध्याय 13-14 చూసుకుందాం. 13-14 को देखेंगे। చదవండి. అయినను మునుపుడు దూరస్థులమైన మీరు ఇప్పుడు ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా మీరు సమీపంలో ఉన్నారు అంటూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14. पर मसीह यीशु में तुम्हें जो पहले दूर थे, मसीह के लोगों के द्वारा निकट हो गए हैं, क्योंकि वही हमारा मेल है, जिसने दोनों को एक कर दिया और अलग करने वाली दीवार को जो बीच में थी ढा दिया, वो ढा दिया। ఏమంటారంటే మనము అప్పుడైతే ఏమైంది, మనం యేసుప్రభువుని తెలుసుకున్నప్పుడు ఆయన ఎన్నోసార్లు గాయపరిచిన వారు ఉన్నాము, ఆయన మాట వినోదంగా ఉన్నాము. पिछले का जीवन हम लोग अगर देखेंगे तो कितना बार यीशु मसीह ने हम लोग कितना उनका शरीर को खेद किया है, उनको कितना तकलीफ दिया है, उनको कितना बुरा काम किया है। కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వలన సమీపంలో ఉన్నారంట. अब यीशु मसीह क्या बोलते हैं? क्रिस्त और यीशु का लहू से हम लोग निकट हुआ है करके बोलते हैं। నీకు రావాల్సిన, నాకు రావాల్సిన శిక్ష ఆయన కల్వరి శిలువలో ఆ రక్తం కాచడం ద్వారా నీకు నాకు ఆ పాప క్షమాపణ, ఆత్మీయ రక్షణ అనుగరించి నిత్య జీవంలోకి మనం నడిపించిన యేసు ప్రభు. देखो हम लोग पापों के कारण से जो शिक्षा हम लोग पाने थे, वो शिक्षा के कारण के लिए प्रभु यीशु मसीह इस जगत में आकर वो कलवरी क्रूस पर चढ़कर हमारे लिए वो पवित्र लहू बहाया। ఇప్పుడు మనం ఎందుకంటే దేవుడిని ఆరాధించినప్పుడు కానీ మనం ఎలాంటి ఒకప్పుడైతే ప్రభువాని పాప స్థితిలో ఉన్నాం, కానీ ఇప్పుడైతే ఆ పాప శిక్షనంతా ఆ కల్వరిశిలలో మీరు కొట్టివేసిన దేవుడి బట్టి నీకు స్తుతిస్తున్నానని చెప్పి మనము ఆరాధన చేయాలి. अब हम लोग किस रीति से आराधना करना है? देखो प्रभु, हम लोग पिछले दिन में कितना पाप बोझ में थे, वो सारे पाप के लिए
मैं जो शिक्षा पाने का था वो शिक्षा आपने उठाया करके नम्र होकर आत्मा से और सच्चे से प्रभु का आराधना करें। 95 కీర్తన మధ్య మనం రెండవ వచనం నుంచి మనం చూద్దాం. देखो फिर 95 भजन संहिता 2 वचन को देखें। కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేద్దాం. हम धन्यवाद करते हुए उसके सम्मुख आए और भजन गाते हुए उसका जय जयकार करें। చూసారా, ఆయన దేవుడికి ఎంత కష్టాలు వచ్చినప్పటికైనా, ఎన్ని బాధలు వచ్చినప్పటికైనా, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికైనా ఏమంటుందంటే కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము అంటున్నాడు. देखो दाऊद राजा ने क्या बोलता है, कितना भी दुख हो, कितना भी पीड़ा हो, क्यों ना हो, ना हम लोग नम्र होकर प्रभु का सन्निधि में आना है करके बोलते हैं। కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేద్దాం. हम लोग गीत गाते हुए प्रभु का नाम को स्तुति करें। ఇప్పుడు ఇంతకుముందు మనం పాడిన పాట అదే కదా, సంతోషంతో దేవుని సన్నిధిలో ఎంత సంతోషంతో దావీదు మహారాజు పాడిండు. అదే రీతిగా దేవుడు కూడా ఇక్కడ కూడా ఆయన ఏమైనా వచ్చినప్పటికైనా కీర్తనలు పాడచ్చు, సంతోషగానం చేద్దాం. మనం కూడా ఎన్నో బాధలు ఉన్నప్పటికైనా, ఎన్ని బాధలు ఉన్నప్పటికైనా ఆయన సన్నిధిలోకి వచ్చినామంటే అవన్నీ మనకు మరి సంపూర్ణంగా వెళ్ళిపోతాయి అని చెప్పి వాక్యం చెప్తుంది. దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావు. देखो हम लोग जब भी इधर एक गाना गाए हैं, उसी रीत से हमारा कितना भी कष्ट हो, कितना भी दुख हो, क्यों ना आना, इसलिए प्रभु का सन्निधि में आने का समय बहुत खुशी से प्रभु का गीत गाएं। ऐसे ही दाऊद राजा ने कितना भी उनका जीवन में कितना भी परिश्रम था, कितना भी कठिन था, फिर भी वो प्रभु का सन्निधि में आनंद होकर, खुशी होकर गीत गा के नाचते हुए स्तुति करते हैं। మళ్ళీ మూడవ వచనంలో యెహోవా మహాదేవుడు, యెహోవానే మహాదేవుడు. दाऊद राजा ने क्या बोल रहा है, प्रभु यहोवा ही महाप्रभु है करके बोलते हैं। ఆయన అనుభవించి మరి లేఖనంలో దీంట్లో పరిశుద్ధమైన గ్రంథంలో రాజపెట్టిందంటే ఆయన అనుభవించి ఆయన చెప్తుంది దావీదు. वो प्रभु को चख कर वो सब ये उनका जीवन में से ये लिख के आए हैं। దేవతలకు అందరికీ ఆయన మహాత్మ్యం గల మహారాజా. यह पृथ्वी में जितना भी देवता देवी हो उन सभी में से महान राजा है करके बोलता है। భూమి అగాధ జలంలో ఆయన చేతిలో ఉన్నది. पृथ्वी को गहरे स्थान उसी के हाथ में है करके बोलते हैं। పర్వతములు ఆయనదే. पहाड़ों के चोटियां भी उसकी हैं बोलते हैं। ఇంకోటి చూద్దాం, మరి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము 4వ వచనం. कोरिन्थियों देखेंगे, पहला कोरिन्थियों 4 अध्याय 10 अध्याय 4 वचन। అందరూ ఆత్మసంబంధమైన ఒకే పానం చేసి ఏలైనగా తమను వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోని తాగి ఆ బండ క్రీస్తే. చూసారా ఇక్కడ ఏమంటున్నారంటే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసి అంటారు. देखो यहाँ पे क्या बोल रहा है, और सबने एक ही आत्मिक जल पिया, क्योंकि वे उस आत्मिक चट्टान से पीते थे जो उनके साथ साथ चलती थी, और वह चट्टान मसीह था करके बोल रहे हैं। ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిదే త్రాగిరి, ఆ బండ క్రీస్తు అంటారు. అదే 4వ వచనం. उनके साथ साथ चलती थी और वह चट्टान मसीह था करके बोलता है। మరి ఇప్పుడు మనం అందరం ఎక్కడ చేరి ఉన్నాము? మన ప్రభువైన యేసుక్రీస్తులో మనం చేరి ఉన్నాము. हम लोग किधर गया है? प्रभु यीशु मसीह के सन्निधि में हम लोग मिले हैं। ఆ బండ క్రీస్తు అను. वो जो पत्थर वो क्रिस्त है करके बोलते हैं। యోహాను సువార్త యోహాను 1:9. 1
और एक वचन हम देखेंगे ఒకటో అధ్యాయం 9వ వచనం. तेरा जवान एक अध्याय 9 वचन మన పాపమును మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయవచ్చు. यदि हम अपने पापों को मान ले तो वो हमारे पापों को क्षमा करने और हमें सब अधर्म से शुद्ध करने में विश्वास योग्य और धर्मी है। ఇక్కడ ఏమంటుందంటే మన పాపంలో మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన దేవుడు. यहाँ पे क्या बोल रहे हैं, हमारा पाप हम अगर स्वीकार कर रहे हैं वो तो महान परमेश्वर है करके बोलते हैं। కానీ ఏమంటుందంటే మన పాపం మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయమను. देखो यहाँ पे क्या बोल रहे हैं, हमारा पाप हम अगर स्वीकार करें तो वो प्रभु महान है और हमारा सब पापों में से हमको छुटकारा देकर हमको दीन और नम्र मन देकर हमको प्रभु का सन्निधि में पहुंचाएंगे करके बोलते हैं। కానీ మనం ఒకప్పుడైతే నమ్మదగిన వారము, మరి మన నమ్మదగిన వారం అయినప్పటికైనా మన పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చినాడు కనుక మనం దేవుణ్ణి స్తుతిద్దాం. देखो पिछले का दिन में हम अगर देखेंगे तो हम लोग बहुत अविश्वासी थे, फिर भी प्रभु हमको नहीं छोड़ा, यहाँ लाया। इसी के लिए हम लोग प्रभु का स्तुति करें और आराधना करें। ఒకప్పుడైతే సమస్త పాపములు మోసుకున్నాం, మనమే పాపములు మోసుకుంటూ సమస్తమైన దుర్నీతితో మనం ఉండిన మనల్ని ఆయన పవిత్రులుగా చేసి ఉన్నాడు. देखो पिछले का दिन में हम लोग कितना पाप का बोझ में हम लोग ये इस जगत में गिरते हुए पड़ते हुए और यहाँ तक आए हैं प्रभु का सन्निधि में। ఇంకా ఇది మళ్ళీ చూద్దాం, ఇది 5వ వచనం చూద్దాం. కీర్తనలు మరి 95 5వ వచనం చూసుకొని ఇంకొక వచనం చూసుకొని మనం ముగింపులో వెళ్దాం. సముద్రము ఆయనకి, ఆయన దాన్ని కలుగజేసి ఆయన హస్తంలో భూమిని నిర్మించారు. 95 వచనం. समुद्र उसका है और उसी ने उसको बनाया और स्तंभ भी उसी के हाथ का रचा है। చూశారా ఏమంటున్నారంటే దేవుడు దావీదు మహారాజు సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను, ఆయన సమస్తాన్ని భూమిని నిర్మించెను. अभी देखें हम लोग दाऊद राजा ने क्या बोल रहा है, समुद्र उसका है और पृथ्वी उसका हाथ से बनाए हुए है करके बोलते हैं। మన కొరకై దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసినాడో చూడండి. हमारे लिए प्रभु कितना अद्भुत कार्य किया है वो देखो। నరునికి ఏది కొదవ లేకుండా దేవుడు సమస్తాన్ని నీ కొరకు నా కొరకు నిర్మించి మరి మన దేవుడు మహాదేవుడుగా ఉన్నాడు. देखो मनुष्य के लिए कुछ भी घटी ना हो जाए, इसीलिए प्रभु ने पहले से सब कुछ हमारे लिए किए हैं। అంతేకాకుండా ఏమంటున్నాడు 6వ వచనంలో ఆయన మహాదేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము రండి అంటుడు. देखो यहाँ पे प्रभु यहाँ पे दाऊद राजा ने क्या बोल रहा है, वो महान परमेश्वर है करके आओ हम झुककर दंडवत करें और अपने कर्ता यहोवा के सामने घुटने टेके करके बोलते हैं। ఏమంటున్నాడంటే చూడండి, మనం ఆయన పాలించు ప్రజలం. ఎవరి ప్రజలము? దేవుని యొక్క మనం ప్రజలు. ఆయన మేపు మనము గొర్రెలము అంటుడు. और दाऊद राजा ने क्या बोलता है, हम लोग प्रभु पालने का चरा है करके और उनका मैस ले करके बोलते हैं। ఇక్కడ మళ్ళీ లాస్ట్ వచనం, మొదటి 7వ వచనంలో ఇది ఒక్కటే చూసుకుందాం. రండి నమస్కారం చేసి సాగిల పడము. और इधर 7 वचन को फिर एक बार देखेंगे, क्योंकि वही हमारा परमेश्वर है और हम उसकी चराई की प्रजा और उसके हाथ की भेड़ हैं। మరి మనకు ఒక వ్యక్తి చాలా మంచి హెల్ప్ చేసినప్పుడు మనకు ఆయనకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండి ఆయనకు నమస్కారం చేస్తాము. देखो इस जगत में अगर कोई भी एक मनुष्य हमको कुछ भी भलाई किए तो उनको हम कितना नम्र होकर उसका नाम कितने के सामने भी हम लोग बोलते हैं। కానీ దేవుడు నీ పట్ల నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చినాడు కాబట్టి
ఆయన సన్నిధిలో మనము ఆరాధన చేద్దాం. और परमेश्वर तुम और हमारे लिए कितना महान कार्य किया है, उनका सन्निधि में वो महान कार्य को ध्यान करके उसका उनका आराधना करें। ఏదో గొప్ప కార్యం చేసిందని దేవుడు స్థుతించడం కాదు, కానీ ఏ చిన్న మనం ఈ రోజు మనం బ్రతుకున్నామంటే దేవుని యొక్క దయ వలన ఉన్నామని చెప్పి ఆయన స్థుతించాలి. గొప్ప కార్యం करने కాదు, महान कार्य के लिए नहीं, प्रभु हमारे लिए जो कार्य किया है, आज तक हम लोग जिंदा है, इसीलिए इधर आए हैं, तो प्रभु हमको जिंदा रखा है, इसीलिए हम लोग उनका आराधना करें। ఈ వాక్యాన్ని దీవించి మన జీవితంలో ఆశీర్వదించును గాక. प्रभु इस वचन इस अध्याय को आशीर्वाद करके हमारे जीवन में कार्य करें। ఆమేన్. वचन से का पंचरत्न का 106 वचन अध्ययन किया और परमेश्वर का के हम परमेश्वर को आत्मा से सत्य से शोभा करके व्यक्तिगत जीवन में एक व्यक्ति आराधना कर प्राणी कीर्तन तो के इस प्रकार वो विचार संप्रदान मोहन నుంచి దేవునికి ఆత్మతో సత్యమని ఒక్కొక్కరు ఆరాధిస్తాం. మా ప్రేమగల పరలోక తండ్రి, జీవం కలిగిన మా हिंदी में हमारे पूरे नाम तमिल 200 सुदियो महिमा धर्म के युग युग
దయచేసి మీ అందరికీ ప్రయత్నించండి. అయితే మనం వాక్య భాగానికి ముందుగా దేవుని వైపు చూద్దాం. हम वाक्य ध्यान से जाने के पहले प्रभु का దేవనీ జీవగతిన మా దేవ నీకు నిత్యము సమస్తము ఎరిగిన దేవుడవై తండ్రి నీ దాసుడు అయోధుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఓ ప్రభా నాయనామని నువ్వే మమ్మల్ని నడిపించి ఒక పూరగా నీ వచనంతో మాట్లాడాడు. నేనేమి చేయలేదు, సమస్తం నువ్వే నాకు నడిపించగలను. క్రీస్తు నామములో సూచించబడుతున్నా తండ్రి. అయితే ఈ సంవత్సరము మోటో కార్డు వచనము కొన్ని ధ్యానిస్తాం. इस साल का मोटो कार्ड कुछ हम ध्यान करेंगे. అయితే అది ధ్యానించకంటే ముందు మొదటి కోరింది మొదటి కోరింది 11:28. అందరం కలిసి అనుకున్నబట్టి మొదటి కోరింది 11:28. सब मिलकर ध्यान करेंगे. पहला कोरिंथी 11:38. किंतु मनुष्य अपना को परित्याग करो आओ सही वाली बात है ये కాబట్టి ఇంకో వచనం కూడా చదువుతున్నామండి. రండి 32. 32 वचन सब मिलकर पढ़ेंगे. आओ అయితే రండి మరి మనం ఇంకో వచనం కూడా చూస్తున్నాము. और एक वचन भी लिखने आप सुनते हैं. ద్వితీయోపదేశ కాండము 31:8. व्यवस्था विवरण 32 का 8. व्यवस्था विवरण 32 का 8. అయితే 8వ వచనం చదువుతున్నాం. 8 वचन सब देखने पड़ेगा. ఒక చదువుతారా మీరు? 8వ వచనం. कोई एक भाई पढ़ ले 8 वचन. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు అన్న ద్వితీయోపదేశ కాండము 31:8. 31 का ద్వితీయోపదేశ కాండము 31:8. 31 का 8 सर जमा करे 31 का 8. నీ ముందర నడుచువాడు యెహోవా ఆయన నీకు తోడైండును ఆయన నీకు విడువడు నీకు ఎడబాయడు భయపడకును విస్మయం అందుకుని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పు. అంటే మన ముందర నడిచేది ఎవరండి? अपना सामने चलने वाला कौन है? యెహోవా మన ముందు నడిచేవాడు కాబట్టి. यहोवा ही अपना सामने चलने वाला है. అయితే యెహోవా మన ముందు నడుస్తున్నాడంటే మనకు ఏ సమస్య మన ముందు రాదు. प्रभु अगर हमारा सामने चलते हैं तो समस्या हमको नहीं आएगी. యెహోవా మన ముందు నడుస్తుంటే చీకట్లో కూడా మనం భయపడాలి. प्रभु अगर हमारा सामने चलते हैं तो अंधकार से भी हम लोग कुछ डर नहीं जाएंगे. యెహోవా మన ముందు నడిచేవాడుగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు తోడుగా ఉంటాడు. प्रभु अगर हमारा सामने चलते हैं तो अपना साथ में रहेंगे. అయితే మరి యెహోవా మన ముందు నడుస్తుంది కాబట్టి రండి యెషయా గ్రంథము और प्रभु हमारे साथ रहते हैं. आओ ईसाई का पुस्तक యెషయా గ్రంథము 43. जिससे आप 23 अध्याय అయితే మొదటి నుంచి చదవండి. पहले से हम पढ़ेंगे. 43 మొదటి వచనం. అయితే पहला वचन से पढ़ेंगे. అయితే యాకోబు ఆ. నిన్ను సృజించిన వాడు యెహోవా నిన్ను సృజించిన వాడు యెహోవా ఇశ్రాయేలు నిర్మించిన వాడు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు.
నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, నేను పేరు పెట్టి పిలిచేవాడున్నాను, నువ్వు నా సొత్తు. ఎవరండి? యేసు. యెహోవా మన సొత్త. మన జీవితం ఏంటి ఒకసారి గమనించారా? మనం యెషు ద్వారా ఒకసారి గమనించాలా? ఇక్కడ ఏమంటున్నాడంటే యాకోబు నిన్ను సృజించేవాడు అంటున్నాడు. यहाँ पे क्या बोलते हैं ईसाई पुस्तक में प्रभु ने याकूब तुमको सृष्टि करने वाला मैं है करके बोलते हैं। నిన్ను సృజించేవాడు యెహోవా అంటున్నాడు. आपको सृष्टि करने वाला यहोवा ही करके बोलते हैं। ఇజ్రాయేలు నిన్ను పేరు పెట్టి పిలిచేవాడు అంటున్నాడు. इस्राएल तुम्हारा नाम लेकर बुलाया गया है। ఎందుకంటే ఆయన మన ముందు నడుస్తున్నాడు కాబట్టి. क्योंकि प्रभु हमारा सामने चलते हैं। అర్థమైందా మీకు? అర్థమైందా? అయితే యెహోవా ఏమంటాడు? ఫస్ట్ వచనం ఏమంటాడు? ద్వితీయోపదేశ కాండము 31 ఏమంటాడు? నీ ముందు నడిచేది యెహోవా అంటున్నాడు. तो व्यवस्था विवरण 31 में क्या बोलते हैं? तुम्हारा सामने चलने वाला यहोवा ही है। ఆన రెండవ వచనంలో నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండు, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు. ఎక్కడన్నా చూసినా నదులో వెళ్ళినప్పుడు పొర్లిపారు చెప్పాడు ఎవరన్నా? ఎవరన్నా చెప్తారా? कहीं भी हम देखते हैं कि नदी में हम लोग जाने का समय पे हमारे ऊपर पानी नहीं जाता करके, అవి మనం పొర్లిపారుతాయి మన మీద. वो पानी हमारे ऊपर गिर के जाएगा। ఎందుకంటే మనకు కొట్టేస్తే ఎక్కడో ఒక సైడ్, क्योंकि वो पानी हमको जिधर भी एक साइड फेंक देगा। ఎందుకంటే దేవుడు మన ముందు నడుస్తున్నాడు కాబట్టి అవి నీ మీద పొర్లిపారని చలుస్తున్నాడు. प्रभु हमारे सामने चल रहा है, हमारे सामने चल रहा है, इसलिए वो पानी हमारे ऊपर से नहीं जाएगा। నీ విశ్వాసము యెహోవా నందు ఉంచితే ఆ నీళ్ళని నీ మీద పొర్లిపారవన్నాడు. हम लोग अगर प्रभु के ऊपर विश्वास करेंगे तो वो नदी का पानी भी हमारे ऊपर అలా మూడవ వచనం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించేవాడు. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా తూర్పును నెబాను ఇచ్చి ఉన్నాను. ఏమన్నాడు? ఒక దేశం ఇచ్చేసినాడు ఆయన. ఏమన్నాడంటే ఒక దేశం ఇచ్చేసినాను. అయితే ఎందుకు ఇస్తున్నాడు అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. वो क्या बोलता है? एक देश तुमको देगा बोलता है, क्योंकि वो देश देगा बोलता है हमको प्रेम किया इसलिए। ఎందుకంటే మన ముందు నడిచేది యెహోవా కాబట్టి. क्योंकि हमारा सामने चलने वाला यहोवा है। యెహోవా మన ముందు నడిచే దేవుడు ఉన్నాడు కాబట్టి మనకు ఏ సమస్య ఎక్కకపోయినా ఏ సమస్యలు మనకు వచ్చినా కానీ మన విశ్వాసంతో నడిచినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. कहीं भी परिस्थितियों में हम लोग अगर जाएं तो हमारा सामने चलने वाला परमेश्वर है, इसीलिए कुछ भी तुमको घटी नहीं होता है। మూడవ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున, నాలుగవ వచనం, मेरी दृष्टि में तो अनमोल और प्रतिष्ठित ठहरा है और मैं तुझसे प्रेम रखता हूँ। इस कारण मैं तेरे बदले मनुष्य को और तेरे प्राण के बदले में राज्य के लोगों को दे दूंगा। అయితే నాలుగవ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గరుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుండా నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానాన్ని తెప్పించాను, పడమట నుండి నేను సమకూర్చి రప్పించాను. అయితే ఫస్ట్ వచనం ఏమన్నాడు? ద్వితీయోపదేశ కాండం 31 నిన్ను సృజించిన వాడని యెహోవా. ఒక్క వచనం ఏమన్నాడు? భయపడకు అన్నాడు. ఏమన్నాడు? భయపడకు అంటున్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు? ఇక్కడ కూడా నీకు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ ఇచ్చేవాడు ఉన్నాను, నీ దేశం ఇచ్చేవాడుగా ఉన్నాను, సమస్తము ఇస్తానని అంటున్నాడు. व्यवस्था विवरण में क्या बोलते हैं? 31 पद और 8 वचन से क्या बोलते हैं? मत डर करके,
तेरा सामने चलने वाला मैं हूँ करके बोलता है, ఎందుకంటే इसलिए वो सारे को हमको देता है करके बोलता है। ఎందుకంటే మనం భయపడే కాలంలో ఉన్నాం क्योंकि हम मनुष्य डरने वाला है, इसीलिए ఎక్కడ పోయినా మనం భయపడే కాలం किधर भी जाए हम लोग डरते हैं। ఎందుకంటే మనము కరెక్ట్ గా నిలబడి ప్రార్థన చేసే వాళ్ళు ఉండకపోతాం क्योंकि हम लोग कहीं भी एक जगह में खड़ा होकर प्रार्थना नहीं कर सकते हैं, ఎందుకంటే దేవుని మీద విశ్వాసం మనకు ఉండదు కాబట్టి क्योंकि परमेश्वर के ऊपर हम लोग का विश्वास नहीं है, इसलिए విశ్వాసం ఉంచాం కాబట్టి ये विश्वास हम लोग नहीं रखता है, इसलिए అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతావో నీ ముందర నడిచేవాడు యెహోవాగా ఉన్నాడు और जब हम लोग प्रभु के ऊपर अगर विश्वास करें तो हमारे सामने चलने वाला परमेश्वर है, ఎందుకంటే నీ ముందర నడిచేవాడు యెహోవా కాబట్టి నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు ఏం చేసినా నీకు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ దేవుడు వాటిని ఎదుర్కొన్న వాడిగా ఉన్నాడు हम लोग अगर प्रभु के ऊपर विश्वास कर रख के किधर भी जाए किधर भी चले तो परमेश्वर वो सारे समस्या को दूर करेंगे, हमारा साथ में रहेंगे, మన సమస్యలను దూరపరిచే వాడిగా ఉన్నాడు हमारा सारे समस्या को दूर करने वाले हैं। ఎందుకంటే మనము యెహోవా యందు విశ్వాసం ఉంచిన వారిగా ఉండాలి क्योंकि ना हम लोग परमेश्वर के ऊपर विश्वास करने वाला जैसा रहना चाहिए, ఎందుకంటే యెహోవా మన ముందు నడిచేవాడు కనుక क्योंकि परमेश्वर हमारे सामने चलने वाला है, इसीलिए దేవుడే మన ముందు నడుస్తున్నాడు ఇంకా మనకి ఏం తక్కువనండి परमेश्वर ही हमारा सामने अगर चल जाए तो हमको क्या घटी है उसमें। ఎవరైనా ముందు మనం చీకటి దగ్గర వెళ్తున్నామంటే ఇండియాలో మన ముందు ఒక మనిషి నడుస్తున్నాడు అనుకోండి మనం భయపడతామా हम लोग का सामने कोई हम लोग अंधकार में अंधेरे में जाने के समय पे हम लोगों का सामने कोई अगर एक मनुष्य जाता है तो उस समय पे हम लोग कुछ डरता है क्या? భయపడము क्योंकि हम लोग को डर नहीं है उस समय। ఎందుకంటే ఆయన సృష్టికర్తనే మన ముందు నడుస్తాడు मनुष्य चलने के टाइम पे अगर हम लोग को डर नहीं लगता है तो सारे सृष्टि को सृष्टि करने वाला परमेश्वर अगर हमारा सामने चलता है तो हम किसलिए डरना है? ఎందుకంటే నేను సృష్టించిన వాడు నీ ముందు నడుస్తున్నాడు కాబట్టి क्योंकि हमारा सृष्टिकर्ता हमारा सामने चल रहा है, इसीलिए। యెషయా గ్రంథము 66 మొదటి వచనం ईश्वर के पुस्तक 66 अध्याय మొదటి వచనం पहला वचन। ఒక చదువుతారా యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించినది ఏ వాటిది? నాకు విశ్రామస్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ వాటిది? అయితే ఏమంటాడంటే ఆకాశంలో సింహాసనం భూమి నా పాదపీఠం అంటున్నాయి यहाँ पे क्या बोलता है? आकाश मेरा सिंहासन और पृथ्वी मेरा चरणों पे चौकी है, ऐसा बोलता है। ఎందుకంటే మనం భయపడే అవసరం లేదు కాబట్టి हम लोग डरने का आवश्यक नहीं है, ఎందుకంటే మనం సృష్టించిన వాడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి हम लोग को सृष्टि करने वाला परमेश्वर हमारा साथ में है, इसीलिए। ఎందుకంటే ఆకాశము భూమిని ఆయన ఏ రాజు కాబట్టి आकाश और पृथ्वी को वो सारे राज करने वाला परमेश्वर है। ఎందుకంటే మరి ఈరోజు దేవుని మనము మరి ఆయన కనపరిచిన వారిగా ఉందామా మరి ఆయన తోట మనము ఒప్పుకుందామా మరి సమస్తములని इस दिन हम लोग उनका कार्य को सबको स्मरण करके उनको गौरव में देना चाहिए कि नहीं। అయితే మరి ఇంకొక వచనం కూడా చూపిస్తాను ఆశిస్తున్నాను నేను और एक वचन को भी दिखाने के लिए 66:13 66 अध्याय 13 वचन। యెషయా గ్రంథము 66:13 एलिया 66:13। ఒక తల్లి వారిని ఆదరించినట్లు నీ సింహమును ఆదరించలేదు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. ఒక తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించగలను అంటున్నాడు एक का माँ ने जैसा उनका बेटा को आदरित करता है वैसा हमारा परमेश्वर हमको आदरित करता है। ఒక అమ్మ మనకు ఎంత సహకరిస్తున్నది ఉదయకాలం మొదలుకొని రాత్రి పండే పడక దాకా మనకు ఆదరిస్తుంది మన తల్లి एक माँ ने ऐसा सुबह से लेकर रात सोने का समय तक जैसा हमको आदरित करता है वैसा परमेश्वर भी हमको उससे भी ज्यादा आदरित करता है।
ఎందుకంటే ఆయన సృష్టికర్త ఉండి కూడా మనల్ని ఒక తల్లి నిన్ను ఎంత ఆదరిస్తుందో అంత ఆదరిస్తా అంటున్నాడు. उस सारे सृष्टि को सृष्टि करने वाला फिर भी हमको माता से भी ज्यादा हमको आदरित करेगा करके बोलता है। అయితే మరి దేవుని మనం ఆదరిద్దామా? ऐसा परमेश्वर को हम लोग स्तुति करेंगे। అది ఎక్కడ ఆదరిస్తాడు? నెక్స్ట్ వచనం, నెక్స్ట్ ఇంకో వచనం మనం చదువుకుందాము. లాస్ట్ వచనం और एक वचन को అన్న 13 లాస్ట్ వచనం. యెరూషలేము యెరూషలేము అంటే ఒక దేవుని మందిరం. యెరూషలేము అంటే ఒక దేవుని మందిరం. ఆ దేవుని మందిరంలో వస్తేనే మీరు ఆదరింపబడతారు. నేనేటో తిరిగి నేనేటో పోయి నేనేటో వచ్చి ఆదరించమంటే ఆదరిస్తలేదు. यरूशलेम बोले तो वो प्रभु का सन्निधि है। आप उधर जाके इधर जाके उधर घूम के इधर घूम के उधर शांति मिलेगा इधर शांति मिलेगा तो नहीं। परमेश्वर का मंदिर में ही आपको शांति నీ క్రమము దేవుని నుంచి దేవుడి సన్నిధిలో క్రమంగా వచ్చిన వారికి ఆ దేవుని ఆదరింపబడిన వారుగా ఉన్నాడు. हम क्रम का रूप से प्रभु का सन्निधि में अगर आएंगे तो प्रभु हमको आदरित करेंगे करके बोलता है। ఎందుకంటే ఒకటి నీ ముందర నడిచిన వాడు యెహోవా కాబట్టి నీ తోవలలో కానీ నీ పనుల ద్వారంలో కానీ నీ డ్యూటీ టైంలో కానీ సమస్యలో నేను ముందు నడుస్తాడు. क्योंकि परमेश्वर हमारा सामने चलता करके बोलता है। तो सामने का मतलब सामने और काम करने का समय पे और अकेला चलने का समय पर भी वो हमारा साथ है, वो हमारा सामने है करके बोलता है। ఇంకోటి ఏమంటే ఇజ్రాయేలు యాకోబుకు భయపడకము, నిన్ను సృజించేవాడు యెహోవా, నువ్వు భయపడకము. నువ్వు నదుల్లో పడినప్పుడు నదులు నడిచినప్పుడు నువ్వు జలంలో పడినప్పుడు అవి నీ మీద పొల్లిపారే అంటున్నాడు. और क्या बोलता है इस्राएल याकूब तुम मत डरो, तुम नदी में जाओ किधर भी जाओ वो नदी का पानी नदी पे चलने का समय पे भी वो पानी तुम्हारा ऊपर नहीं गिरेगा करके बोलता है। ఎందుకంటే యెహోవా మన ముందు నడిచిన వాడుగా ఉన్నాడు. क्योंकि परमेश्वर हमारा सामने चलने वाला है। యెహోవా మన తోవలో ముందు నడిచిన వాడుగా ఉన్నాడు. यहोवा ने हमारा रास्ते में हमारा सामने चलने वाला है। ఎందుకంటే ఆయన మనం సృజించిన వాడుగా ఉన్నాడు. वही आपको सृष्टि करने वाला परमेश्वर है। ఆకాశంలో సింహాసనం భూమిలో పాదపీఠమని వాగ్దానం చేస్తున్నాడు. आकाश मेरा सिंहासन और पृथ्वी मेरा पाद का नीचे मेरा पैर का नीचे है करके बोलता है। ఇంకోటి ఒక తల్లి వారిని ఆదరించాలని మేము ఆశిస్తాను. एक माता जैसा आदरित करता है ऐसा ही मैं भी तुमको आदरित दूंगा करके बोलता है। ఇంకా రండి ఇంకొక 2-3 వచనాలు చూసి ఆశిస్తున్నాను. आओ और 2-3 वचन देखेंगे। యెషయా గ్రంథము 40 यशायाह 43 అయితే 30 నుంచి 30 से हम देखेंगे। 30 నుంచి చదవాలా? 30 నుంచి బాలుడు సమస్యలు అలయుడు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎక్కుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్ముసిలక నడిచిపోదురు. యెహోవా గురించి ఎదురు చూసిన వారుగా ఉండాలి. మనము प्रभु का तरफ देखने वाला जैसा रहना चाहिए। యెహోవా కొరకు ఎదురు చూసిన వారుగా ఉండాలి మనము. यहोवा तरफ का हम लोग देखने जैसा रहना है। ఎందుకంటే యెహోవా గురించి ఎదురు చూసిన వారికి నూతన బలం వస్తుందంట. क्योंकि यहोवा तरफ देखने वाले को नया बल प्राप्त होगा करके बोलता है। ఎందుకంటే ఈ బలం ఉంటుంది అటగానే ये तो बल रहेगा जैसा भी ఇంకా నూతన బలం ఇస్తాడు మనం. और नूतन बल देगा करके प्रभु ने बोलता है। మరి ఇంకేమంటాడంటే వారు అలియక నడిచిపోతురు, సొమ్మసిల్లక వారు పరిగెత్తురు. అయితే రెక్కలు సాపుకొని పైకి అంటున్నాడు. और क्या बोलता है वो लोग नहीं तक के चलेगा और किधर नहीं गिर के चलेगा। और क्या बोलता है उनको पक्षी मिल के वो पक्षी राज का जैसा वो उड़ने लगेगा करके बोलता है। ఎందుకంటే ఆయన మన ముందు నడిచిన వాడుగా ఉన్నాడు. क्योंकि परमेश्वर हमारा सामने चलने वाला है। ఎందుకంటే ఆయన మనల్ని ఆదరించిన వాడుగా ఉన్నాడు. क्योंकि वो हम लोगों को
आधारित करने वाला है। అయితే మరి ఈ రోజు మరి దేవుని మరి ఆదరించే వారు ఉన్నాం మనం కూడా. और इस दिन हम लोग अगर देखेंगे तो परमेश्वर को हम लोग भी आधारित करने वाला रहता है क्या? ఎందుకంటే మరి మరి దేవుని మనము ఒప్పుకుంటున్నామా ఈయన సజీవుడు దేవుడు అని? क्योंकि हम लोग परमेश्वर को जिंदा है करके हम लोग सोचता है क्या? అయితే రండి కీర్తన గ్రంథము आओ भजन संगीता देखेंगे। 50వ కీర్తన 15వ వచనం. 50 भजन संगीता 50 15 वचन। 50వ కీర్తన 15వ వచనం. 50 भजन संगीता 15 वचन। ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. నువ్వు నన్ను మహిమపరచెదవు. ఎవరుంటారు ఆపత్కాలంలో? हम लोगों का आपत्ति का समय में कौन रहेगा हमारे साथ में? ప్రతి ఒక్క మనిషి ఆపదలో ఉంటాడు. प्रति मनुष्य आपत्ति में रहता है। ఎందుకంటే కుటుంబ సమస్యల ఆపది, क्योंकि परिवार की तरफ से समस्या, ఎందుకంటే అప్పుల సమస్యలు, और ये ఉదాహరణ उधार का समस्या, ఇంకోటి ఏముంటారంటే మన డ్యూటీ సమస్య. और ड्यूटी का समस्या भी ज्यादा है। ఎందుకంటే నువ్వు ఆపత్కాలం ఉన్నప్పుడు నాకు మొరపెట్టాడున్నాడు. और संकट का समय में मेरे को पुकार कर होता है। మనం మొరపెట్టే వాళ్ళు ఉన్నామా? हम लोग पुकारने वाला जैसा है क्या? మనము యువతను చూసే వారిగా ఉన్నామా? हम लोग प्रभु का तरफ देखने वाला जैसा है क्या? అయితే నువ్వు అలా మొరపెట్టబోతుంది ద్వారా ఇప్పటికైనా దేవుడికి మొరపెట్టు. अभी तक हम लोग अगर नहीं पुकारा है तो आज का दिन से प्रभु को हम लोग पुकारना वाला जैसा रहना है। పుకారు ఇప్పుడు అనగానే ఇప్పుడు దేవుడికి మొరపెట్టు. अभी तो प्रभु को पुकारो, ఎందుకంటే దేవుడు నువ్వు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. प्रभु क्या बोलता है? तू मुझे पुकार, मैं तेरे को छुड़ाऊंगा करके बोलता है। నేను నిన్ను విడిపిస్తాను. मैं तुमको छुड़ाऊंगा करके बोलता है। ఎందుకంటే నువ్వు నేను నిన్ను విడిపిస్తే నువ్వు నన్ను మహిమపరచవాడు. కాదు మహిమ గురించి అంటున్నాడు దేవుడు. సిరాపు నువ్వు ఆరాధించడమే చేస్తున్నాడు, కానీ నీ ధనము, నీ డబ్బు, నీ బలము ఆయనకు అవసరం లేదు. हम लोग को छुड़ाएगा तो हम लोग प्रभु का महिमा करने वाला जैसा रहना चाहिए। वे हम लोगों का धन संपत्ति को प्रभु आशा नहीं करता है, हम लोग उनका महिमा करने के लिए प्रभु सोचता है। అయితే రండి కీర్తన గ్రంథము 51:22. भजन संगीता 51 अध्याय 22 वचन। 22 కీర్తన గ్రంథము 51:22. కీర్తన గ్రంథము 55:22 సారీ. కొంచెం 22 వచనం। ఈ భారము యెహోవా మీద ఉంచు. ఆ ఆయనే నిన్ను ఆదుకొను. ఆ నీ కృతులు ఆయన ఎన్నడూ కలగనీయు. ఎందుకంటే మన భారము ఎవరి మీద వేయాలంటే యెహోవా మీద వేయమంటున్నాడు. हमारा सारे बोझ को किसके ऊपर डालना है? प्रभु का ऊपर डालना है। ఎందుకంటే నీ పనుల భారం కావచ్చు, हमारा काम के बारे में बोझ हो जाए, నీ అప్పుల భారం కావచ్చు, हमारा कर्ज का बारे में बोझ हो, నీ డ్యూటీ భారం కావచ్చు. हमारा ड्यूटी का बोझ हो, ఎందుకంటే ఇంకా వేరే సమస్యలు కావచ్చు, దేవుని మీద భారం వేసినాడు అంటున్నాడు. और सारे समस्या को प्रभु का ऊपर डालकर तुम चलो करके बोलता है। అర్థమైందా మీకు? सोच रहा है? ఎవరి మీద వేయమంటున్నాడు? समझता है? యెహోవా మీద వేయమంటున్నాడు. యెహోవా మీద వేసినాడు. యెహోవా తోడు. యెహోవా ఏంటంటే నీ ముందు నడిచేవాడు ఉన్నాడు. तो क्या बोलता है? सारे बोझ को मेरे ऊपर डालो और मुझे चलकर जानो कि क्या है करके बोलता है। ఎందుకంటే ఆయన సజీవుడు కనుక మనల్ని కూడా సజీవులుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. क्योंकि वो जीवित है, हम लोग भी जीवित रहने के लिए वो सोचता है। ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా చూసుకుంటా పోతే ఇంకా మనకు చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. और हम अभी देखेंगे तो बहुत सारे बात प्रभु हमसे करने के लिए सोचता है। కీర్తన గ్రంథము 23 మొదటి వచనం. भजन संहिता
23 अध्याय पहला वचन बोले। యెహోవా నా కాపరి ఆ. నాకు లేక కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరవడ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నడిపించేవాడు. ఎందుకంటే యెహోవా మన కాపరిగా ఉన్నాడు. क्योंकि प्रभु हमारा चरवा है। ఎందుకంటే యెహోవా మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. प्रभु ने हमको चलाना वाला है। ఎందుకంటే మనము భయపడే అవసరం లేదు. हम लोग किसी चीज के लिए डरना नहीं चाहिए। ఎందుకంటే పచ్చిక గల చోట ఆయన మనల్ని పరుండ చేసిన వాడుగా ఉన్నాడు. क्योंकि वो चरवाही में बैठाता है శాంతి గల జలములో మనం నడిపించిన వాడుగా ఉన్నాడు. और शांतिमय देश में हम लोग को चलाना वाला है। ఎందుకంటే 3వ వచనం నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఆ. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకార లోయలో నన్ను సంచరించను ఏ అపాయమునకు భయపడను. ఏ భయము భయపడను. నీవు నాకు తోడైనందుకు ఆ. నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఎందుకంటే గాఢాంధకార లోయలో నేను సంచరించగాను నేను భయపడను. ఎందుకంటే గాఢాంధకార లోయలో ఉన్నప్పుడు అంటే ఇదో పెద్ద ఆపదలు వచ్చినవచ్చు, ఏదైనా నీ కుటుంబ సమస్య కావచ్చు, నీ అప్పుల సమస్య కావచ్చు, వచ్చినప్పుడు కూడా నువ్వు భయపడవసరం లేదు. तो वो क्या बोलता है, तुम लोग घोर अंधकार में जाने का समय भी और गड्ढे में गिरने का समय भी तुम लोग नहीं डरने का। परिवार का समस्या और खर्च का समस्या जो भी हो, डरने का नहीं, वो सारे प्रभु का तरफ छोड़ के बोलता है। 5వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. 5 वचन को सब मिलके 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నా శత్రువుల ఎందుకంటే మన శత్రువుల దగ్గర కూడా మన భోజనం సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. प्रभु ने हमारा शत्रु का सामने भी हम लोगों को खाना देने वाला है। ఎందుకంటే మనల్ని సృజించిన వాడు కనుక మనల్ని విడబాయక మనం కాసిన వాడుగా ఉన్నాడు. वो हमको सृष्टि किया है, इसलिए हमको छोड़ता नहीं, किधर हम लोग गिरने का भी वो नहीं छोड़ता है। ఎందుకంటే ఆయన మన ముందు నడిచిన వాడుగా ఉన్నాడు. क्योंकि परमेश्वर हमारा सामने चलने वाला है, నీ రస్తలో ముందు నడిచిన వాడుగా ఉన్నాడు. हमारा रास्ते में सामने चलने वाला है। ఎందుకంటే నువ్వు చీకటి నడిచినప్పుడు ముందు నడిచిన వాడుగా ఉన్నాడు. हम लोग अंधकार समय में चलने का समय में भी वो हमारा सामने चलने वाला है। ఎందుకంటే ఆయనను మనము ఈరోజు ఆదరించిన వారుగా ఉన్నాము. हम लोग इस दिन उनका आदरित करने वाला जैसा है ना। ఎందుకంటే మన పనుల భారం కూడా ఆయన మీద మోపే భారంగా ఉండాలి. क्योंकि हमारा काम का बोझ भी उनके ऊपर डालने वाला जैसा रहना है। అయితే మరి ఈరోజు మరి ఇంకా 2 వచనం చూస్తున్నాను. కీర్తన గ్రంథం 34 आज दिन और 3 वचन है भजन संहिता 34 కీర్తన గ్రంథం 34 మొదటి వచనం. भजन संहिता 34 अध्याय पहला वचन। నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. నిత్యం ఆయన కీర్తి నా నోట ఆ అయితే మనకు ఎలా ఉండాలండి? ఇక్కడ మాట్లాడుతున్నాడు మనం ఎల్లప్పుడూ యెహోవాను నేను కీర్తించెదను. మరి మనం కూడా కీర్తించే వారిగా ఉన్నామా? और इधर क्या बोलता है, हम हर एक समय पे प्रभु का स्तुति करने वाला जैसा रहना है। हम लोग कैसे हर समय में प्रभु का स्तुति करते हैं, అయితే కీర్తించే వారిగా ఉన్నామా? దూషించే వారిగా ఉన్నామా? हम लोग उनका स्तुति करने वाला जैसा रहता है कि उनको अपमानित करने वाला रहता है। అయితే ఎలా ఉందాం మరి? तो कैसा हम लोग अभी है, ఎలా నడుచుకుందాం మరి యెహోవా కూడా? उनका सामने कैसा चलने वाला रहना है हम लोग। అయితే రండి ఇంకొక వచనం కూడా నేను చూపిస్తాను. 4వ వచనం అన్న సభ దగ్గర అయిపోయిందంటాను. నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆ, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయంకరలో నుండి ఆ. ఆయన నన్ను తప్పించెను. ఆయన తప్పించను. నీ భయం నుంచి తప్పించేవాడుగా ఉన్నాడు. हम हमारा सारे भय को दूर करने वाला है, ఎందుకంటే నీ సమస్య నుంచి విడిపించేవాడుగా ఉన్నాడు. हमारा सारे समस्या से हमको छुड़ाने वाला है। ఎలా ఉంటుంది మరి? మనం భయపడుతున్నామా ఈరోజు? हम लोग का दिन कैसा है, परमेश्वर
ఇంకోసారి చదువుకుందామా? అయితే మనం ఆయన దగ్గర చూసినప్పుడు మనకు వెలుగు కలుగుతారు. మనం ఆయన దగ్గర చూసినప్పుడు हम लोग उनका तरफ अगर देखेंगे तो हमको ज्योति मिलेगा। ఎందుకంటే ఎక్కడన్నా మన సమస్యలలో కానీ ఊర్లలో కానీ నీ శత్రువుల దగ్గర కానీ నీ ముఖం లజ్జిపడదు. हमको किधर भी कैसा भी समस्या में इधर हो काम के पास हो गांव में भी हो किधर भी हम लोग लज्जित नहीं होगा करके बोलता है। రండి మరలా మొదటి దేశ కాండము 31 మరోసారి और व्यवस्था विवरण आप अध्याय को और एक बार पढ़ेंगे। నీ ముందర రాసివాడు యెహోవా, ఆయన నీకు తోడుగా ఉన్నాడు కనుక ఆయన నిన్ను విడువాడు అని భయపడకు. అయితే ఎందుకంటే మన ముందర వచ్చేది యెహోవా కాబట్టి, क्योंकि हमारा सामने चलने वाला यहोवा है। ఎందుకంటే ఆయన మనము ఆరాధించిన వారిగా ఉన్నాము. हम लोग उनका आराधना ఎందుకంటే ఆయన మనము ఒప్పుకున్న వారిగా ఉండాలి. उनको हम लोग स्वीकार करने वाला है। రండి మరోసారి మొదటి కొరింథీ 11:28. आओ और एक बार पहला करेंगे 11 अध्याय 8 वचन को देखेंगे। 28 पद को देखेंगे। 11 अध्याय 28 पद। కాబట్టి రండి మరొకసారి దేవుడి వాక్యం గురించి आओ